మన్మధుడు చిత్రంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన ఒక మధుర గీతం దేవిశ్రీ ప్రసాద్ గారి స్వరకల్పనలో చరణ్ గారికి ఎంతో పేరు తెచ్చిపెట్టినటువంటి పాట. మాధుర్యం కోరుకునే సంగీత ప్రియులకు ఇంకా ఎంతో నచ్చిన పాట ఆ పాట. నేను నేనుగా లేని నిన్న మొన్నలా. నిజమే, మీ అందరినీ చూసిన తర్వాత నా ఫీలింగ్ కూడా అదే. చరణ్ వచ్చేస్తున్నాడు, తన లైన్ నేను పాడేస్తే ఇప్పుడు చంపేస్తాడు నన్ను. ఎక్స్క్యూజ్ మీ, ఇచ్చేది 2 పాటలు, ఆ పాటల్లో నువ్వు పాడేస్తే ఎలాగా? సారీ, మీరు పాడేస్తే ఎలాగా? బై ద వే, మీరు పాడినటువంటి పాటలలో ఆ లిస్ట్ లో ఫీమేల్ వాయిస్ నాదే మాక్సిమం ఉంది. తెలుగులో చెప్పండి. ఆడగొంతుక నాదే. మాక్సిమం నెంబర్ ఆఫ్ సాంగ్స్ మీరు నాతోనే పాడారు. పాపం మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్. నిజంగా నిజం చెప్పారు. ఇప్పుడు నేను బాగా పాడతాను, ప్రయత్నించేయండి. ఎక్కడో అనిపించింది, సరే బాలసుబ్రహ్మణ్యం గారికి పాటలు తగ్గిపోతున్నాయి మన వల్ల, ఎందుకు పాపం మనం ఆయన కాంపిటీషన్ ఉండటం ఏంటి, సరే ఇంకొంచెం పాడనివ్వండి, ఇంకా చాలా పాడాల్సిన ఉన్నాయి అన్నారు. 40 ఏళ్ల తర్వాత ఇంకా చాలా పాడాలి అంటున్నారు ఆయన. సరే మనం ఎందుకు అడ్డం రావడం అని చెప్పి నేను అలా ఫిల్మ్ ప్రొడక్షన్లోకి, యాక్టింగ్లోకి అలా వెళ్ళిపోయి నేనేదో కొంచెం అలా నా పనులు నేనేదో చూసుకుంటున్నాను అనమాట. సో అందుకని చాలామందికి నేను ఏం పాటలు పాడానో తెలియదు. అలాంటి ఒక మంచి పాట ఇది, థ్యాంక్స్ టు దేవిశ్రీ ప్రసాద్. ఇది నిజంగా నేను పాడిన పాటేనండి. తమిళనాడులో ఒక పెద్ద నెట్వర్క్ అవార్డ్స్ ఇస్తూ నాన్నకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. సో అలా ఇలా వీడియో షూట్ చేస్తారు కదండి, అలా ఆర్టిస్ట్ పైకి వెళ్ళి స్టేజ్ మీద ఎక్కడం అలా చూపించేటప్పుడు ఒక పాట వేశారు, అది నా పాట. అది నాన్నగారికి కూడా తెలియదు అది నేను పాడానన్నా, నేను ఎప్పుడు పాడాను ఈ పాట అనుకుంటున్నారు అనమాట ఆయన. దాని తర్వాత నేను చాలా ప్రెస్ మీట్లు ఇచ్చి అది నేను పాడింది నేనండి, ఆయన కాదండి అని చెప్పుకోవాల్సి వచ్చింది. ఇది ఒకటే వాయిస్గా ఉండదాని వల్ల ఆయనకి పాపం తగ్గిపోతున్నాయి. మీరు అలా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాగానే పాడతారండి మీరు అంటూ ఉంటారనమాట. యాక్చువల్గా ఇన్నేళ్ళు అయిన తర్వాత ఆయన నాలాగా పాడుతున్నారు అంటే ఇంకా అంత యంగ్గా ఉన్నారంటున్నానండి. మాకేమో ఉణుకుడు అవి ఇవి వచ్చేస్తూ ఉంటాయి కొన్నిసార్లు, ఇలా భయం వల్ల కూడా అవుతూ ఉంటాయి అనుకోండి. ఇక్కడ వెనకాల ఇక్కడ ఎవరో ఎక్కువ నవ్వుతున్నారండి. మాస్టారు మీరు రాకండి, వచ్చేసారండి. నేను ఇంతసేపు నేను నవ్వి కామెడీ చేసి చప్పట్లు వాడుతుంటే ఎంట్రీతోనే అందరు క్లాపులు కొట్టేస్తూ ఉంటారు. చూస్తున్నా ఫోన్లే పిల్లవాడు అని. ఏంట్రా అది? కాదు, 2 పాటలే ఉన్నాయి ఇవాళ, అందుకని ఎయిర్ టైం తీసుకుంటున్నాను అనమాట వీళ్ళంత వరకు. ఎయిర్ టైం ఓకే, స్టేజ్ టైం. ఎయిర్ టైం అన్నావు, ఇంతసేపు మాట్లాడారు కదా, ఇన్ని పాటలు పాడారు, ఇంత మాట్లాడారు. పాడతారు, పల్లె పాడతారు. వద్దు బాబు, ఎందుకు వచ్చింది? చాలా ఈజీ పాట. ఏది ఎలా? నువ్వు ఒకసారి పాడు, నేను ట్రై చేస్తాను. నువ్వు పాడు, లైన్ పాడు, మ్యూజిక్ డైరెక్టర్లో నేను పాడతాను. నేనుగా లేని, అదే కదా ప్రాబ్లమే అది. మీరు వస్తే మరి అదే కదా ప్రాబ్లం. నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా. అంత పైన అందుతుందంటావా? ప్రయత్నించి చూద్దాం రేపు తర్వాత. కొత్త జన్మలా కాదు, ఎలా కరెక్ట్ చెప్పండి సార్. అది చూస్తారా? ఎలా కొత్త జన్మలా? కొంచెం మర్యాదగా ఉండండి, ఎందుకంటే తర్వాత అన్ని పాటలు ఈయనే పాడాలి. కొత్త జన్మలా వినే తీరాలి. కొత్త జన్మలా ఎలా చెప్పండి? వదిలేద్దాం, మీకు రావట్లేదు. కొత్త జన్మే వద్దా ఇంకా? ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. సరే, ఆ గాల వచ్చి కరెక్ట్ గా ల్యాండ్ అవ్వాలి. పూల చెట్టు ఊగి టాటా బై బై నట్టు స్క్రూ బోల్టు పాల ఇంట చేసినట్టు. ఇదంతా నాకే.
నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా పూల చెట్టు ఊగినట్టు పాలబొట్టు చిందినట్టు అల్లుకుంది నా చుట్టూ ఓ చిరునవ్వు తేనె పట్టు రేగినట్టు వీణమెట్టు వణికినట్టు జల్లు మంది గుండెల్లో ఎవరే నువ్వు నా మనసుని మై మరపున ముంచిన వాన మీకెవరికి కనిపించదు ఏమైనా ఓ నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా చుట్టుపక్కలెందరున్నా గుర్తుపట్టలేక ఉన్నా అంతమంది ఒకలాగే కనబడుతుంటే తప్పు కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా చెప్పలేదు నిజమేదో నాకు వింటే కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదు చెప్పవకను రెప్పలకే మాటొస్తే ఓ నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా థ్యాంక్ యూ